కడప జిల్లాలో పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. గంజాయి నిషేధిత మత్తు పదార్థాలు సేవించే రహస్య స్థావరాలపై కూడా మెరుపుదాడులు ఇస్తూ డ్రోన్ కెమెరాలతో నిఘా ఉద్ధృతపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రొద్దుటూరు వసంతపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యమైనందుకు ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి కూడా ఏదైతే మొదటి భార్య బిడ్డలు తనను వేధింపులకు గురి చేస్తున్నారో, అవమానీయంగా మాటలు మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియా వేదికగా పెడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పోలీసులు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అలాంటి వారి తాట తీస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి పెద్ద దర్గాను రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర యూనిట్ సందర్శించి ఈ సందర్భంగా దర్గాకు విశిష్టతను కూడా గురించి తెలుసుకొని ఆ తర్వాత ఈ చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి సభ్యులు చిత్రాన్ని విజయవంతం చేసేలా ప్రేక్షకులు ఆదరించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి.